అంటే అందరినీ మనం మెప్పించలేం కదా. ఎంత మంచిగా బ్రతికినా కొంతమంది మన మీద ఏం చేస్తారు, రాళ్ళు వేసేవాళ్ళు ఉంటారు, ఎంతలు వేసేవాళ్ళు ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు మనం పట్టించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా లేదు. ఎవడో ఏదనుకుంటాడనా. ఈ రోజు చాలా దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే, మనిషికి వాడి బతుకు మీద వాడికి ఉన్న ఆలోచన కంటే నా గురించి ఎవడేమనుకుంటాడన్న ఆలోచనతో చచ్చిపోతున్నారు సార్. చర్చికి వచ్చేవాడు మాత్రం అట్లా ఉండకండి. ఎందుకంటే మన గురించి ఎవడు ఏమనుకున్నా అది శాశ్వతం కాదు. ఎందుకు శాశ్వతం కాదంటే, ఈ రోజు రూపాయలు కాకపోతే అయిపోయింది రేపు పరిస్థితి అనుకుంటారు. అదే నువ్వు సంపాదించావనుకో ఏం చేస్తా తెలుసా, నాకు ముందే తెలిసి మనవాడు అని చెప్పేసి మన దగ్గరికి వస్తారు. అంటే మనుషుల మనస్తత్వం, మనుషుల ఆలోచనలు ఎప్పుడూ కనుక ఉండవు, మారిపోతా ఉంటాయి. ఈ రోజు నేను తిట్టినోడు రేపు పొగుడుతాడు, రేపు పొగిడినోడే ఇప్పుడు నేను తిడతాడు. కాబట్టి మనం మనుషుల తలంపులు, మనుషుల ఆలోచనలు పట్టించుకోకూడదు. అయితే దేవుడు మన జీవితంలో మనకు ఫలాన్ని దయచేయాలనుకున్నాడు కాబట్టి మనం ఆత్మీయ జీవితంలో ఖచ్చితంగా ఫలించాలి. లాజరు పేదరికాన్ని కలిగి ఉన్నాడు, పరలోకం వెళ్ళాడు.